హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ కర్డ్ రైస్ అండి. దాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కర్డ్ రైస్ చేయడానికి నేను ముందుగానే 1 గ్లాస్ బియ్యంని కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు కుక్కర్లోకి వేసేసుకుందాం రైస్ని. 2 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి. 1 గ్లాస్ మిల్క్ వేసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకొని ఒక 6 విజిల్స్ తీసుకోవాలండి. దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్నామండి. ఫస్ట్ 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఒక 15 కాజులని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకోవాలండి. నెయ్యి వేడైపోయింది, కాజులు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేగనివ్వద్దు, కలర్ ఎక్కువ చేయలేదు. కొంచెం కాజు ఫ్రై అయిపోయిందండి, తీసి పక్కన పెట్టుకున్నాం. ఇది 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చిని ఇలా చుంచి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒక 10 మిరియాలు వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ హింగు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అన్నం ఇలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం స్పూన్తో మెత్తగా ఇలా చేసుకోవాలండి. వన్ గ్లాస్ మిల్క్ వేసుకోవాలి. అన్నం ఉడికించేటప్పుడు 1 గ్లాస్ ఇస్తాను కదా, ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వేసేసుకోవాలండి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. దీన్ని వన్ కప్ పెరుగు వేసుకోవాలి. పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 4 టీ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అంతా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. మళ్ళీ కొన్ని మిల్క్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చూసి సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కట్ కనిపిస్తే సాల్ట్ వేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో నుండి తీసానండి, గట్టిగా అయిపోయింది కొంచెం. ఇప్పుడు ఇందులోకి మజ్జిగ కానీ మిల్క్ కానీ వేసుకుందాం. నేను మజ్జిగ వేసుకుంటున్నాను. ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదండి, అది వేసేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి. పెరుగన్నం రెడీ అయిపోయిందండి. ఇందులోకి అల్లం కూడా తురిమి వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను వేయలేదు, వేసుకుంటే కూడా బాగుంటుంది. సమ్మర్ స్పెషల్ పెరుగన్నం రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇలా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ఉంది కదా, అది వేసుకోవాలి. దానిమ్మ గింజలు ఉంటే కూడా వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.